హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్యాప్టో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు మరియు సంఘ నాయకులు భారీ ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6 డిఏలను మర్చిపోయిందని, తద్వారా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డిఏ విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ పీఆర్సీ గత 3 ఏళ్లుగా పెండింగ్లో ఉందన్నారు. మనకు రావాల్సిన 6 డిఏలు బకాయిలు ఆగిపోయినాయని, ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తుంది కానీ ఉద్యోగులకు మాత్రం మర్చిపోయిందన్నారు. ఇక సిపిఎస్ రద్దు అధికారంలోకి వచ్చిన వెంటనే వారంలోనే రద్దు చేస్తానని ఇచ్చారు, కానీ ఇంతవరకు అనుకున్న దాఖలాలు లేవన్నారు. ఈరోజు పిఆర్సీ గత 3 సంవత్సరాలు పెండింగ్లో ఉంది. అదేవిధంగా మనకి రావాల్సిన డిఏలు 6 డిఏలు బకాయి పడ్డాయి. ప్రభుత్వం అందరికీ అన్ని సంక్షేమ పథకాలు చెల్లిస్తున్నది కానీ ఉద్యోగస్తులు మాత్రం మర్చిపోయింది అనుకుంటున్నాం. కాబట్టి మా యొక్క సమస్యల్ని పరిష్కరించడంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సిపిఎస్ రద్దు, ఈ సిపిఎస్ రద్దు అనేది వారంలో రద్దు చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అది అమలుకి నోచుకోలేదు. ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రేమకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన విద్యా విధానం వల్ల పాఠశాలలు కుంటుపడే అవకాశం ఉందన్నారు. 3, 4, 5 తరగతుల పిల్లలు 2-3 కిలోమీటర్లు ఉన్న హై స్కూళ్ళకు వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. వారందరూ డ్రాప్అవుట్స్గా మారే అవకాశం ఉందన్నారు. తద్వారా పాఠశాలలో విద్య కుంటుపడుతుందని, ఈ విషయంపై ప్రభుత్వ సంఘాలతో చర్చించి సాధ్యాసాధ్యాలు గమనించాలన్నారు. దానిపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్యాప్టో తరపున ఉధృతంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్, బీటీఏ మరియు ఎయిడెడ్ పాఠశాల సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు దద్దాల శ్రీను, దేపూర్ వెంకటేశ్లు, కాజా రహమతుల్లా, రామిరెడ్డి, మెడబలిమి వెంకట్రావు, నాగేశ్వరరావు, వెంగయ్య తదితరులు భారీ ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉద్యమించడానికి కారణం రేపు నూతన విద్యా విధానం వల్ల పాఠశాలలు కుంటుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున 3, 4, 5 తరగతి పిల్లలు 4-5 కిలోమీటర్లు ఉన్న స్కూళ్ళకి, హై స్కూళ్ళకి వెళ్ళాలంటే చాలా కష్టంగా మారుతుంది. వాళ్ళందరూ డ్రాప్అవుట్లుగా మారే అవకాశం ఉంటుంది. తద్వారా పాఠశాల విద్య కుంటుపడుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి దాంట్లో సాధ్యాలు మీరు గమనించుకొని దాన్ని అమలు చేయాలని, అలా కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్యాప్టో తరఫున ఉధృతంగా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాము. ఈ తర్వాత జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులతో కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.